నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లక్షద్వీప్ లో పర్యాటక రంగానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కృషి చేస్తామని వెల్లడి ఫిబ్రవరి 5 నుండి అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు సభనుద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ విజయవాడ వెస్ట్ అసెంబ్లీ కానీ అనకాపల్లి పార్లమెంట్ సీటు ఆశిస్తున్నట్లు పేర్కొన్న టీడీపీ నేత బుద్దా వెంకన్న టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం శిరసా వహిస్తాడని స్పష్టం. చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై మాజీ మంత్రి వెల్లంపల్లి ఘాటు విమర్శలు. చంద్రబాబు పల్లకి పోయటమే పవన్ అజెండా అని విమర్శ. చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు మానుకోవాలని హితవు. ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలో పర్యాటక రంగంలో కేంద్ర ప్రభుత్వం గణనీయమైన పెట్టుబడులు పెట్టనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు తన మధ్యంతర బడ్జెట్ 2024 ప్రసంగంలో తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్లో పర్యాటక రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. భారతీయులు పెద్ద సంఖ్యలో వెళ్లే ద్వీప సమూహ దేశమైన మాల్దీవులతో దౌత్యపరమైన వివాదం తర్వాత చాలామంది భారతీయులు లక్షద్వీప్ను ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా చూస్తున్నారు. ఈ క్రమంలో మధ్యంతర బడ్జెట్లో పర్యాటక రంగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు లక్షద్వీప్లో మౌలిక వసతులపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ ద్వీపానికి భారీగా పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగం సమయంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పర్యాటక కేంద్రాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని, భారత్లో 60 చోట్ల నిర్వహించిన G20 సమావేశాలు ఇక్కడి వైవిధ్యాన్ని ప్రపంచ పర్యాటకులకు తెలియజేశాయన్నారు. మన ఆర్థిక శక్తితో దేశాన్ని వ్యాపారాలకు కేంద్రంగా చేయడంతో పాటు టూరిజాన్ని ఆకర్షించాలన్నారు. మన మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు కొత్త ప్రాంతాల అన్వేషణకు ఉత్సాహంగా ఉన్నాయన్నారు. ఆధ్యాత్మిక పర్యటనలతోనూ వ్యాపారాలకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయన్నారు. పర్యాటక రంగానికి సంబంధించి రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని వెల్లడించారు. వాటిని ప్రపంచ స్థాయిలో బ్రాండింగ్, మార్కెటింగ్ చేస్తామన్నారు. మన వద్ద మౌలిక సదుపాయాలు, నాణ్యమైన సేవల ఆధారంగా పర్యాటక కేంద్రాలకు రేటింగ్ ఇచ్చేలా ఫ్రేమ్ వర్క్ను సిద్ధం చేస్తామన్నారు. పర్యాటక రంగాల అభివృద్ధికి ఫైనాన్సింగ్ సమకూరుస్తామని వెల్లడించారు. లక్షద్వీప్ వంటి పర్యాటక ప్రాంతాలకు పోర్ట్ కనెక్టివిటీ, టూరిజం ఇన్ఫ్రా, ఇతర మౌలిక వసతులు ఉండేలా చేస్తామన్నారు. On economic growth and employment creation, the outlay for the next year is being increased by 11.1% to 11,11,111 crore rupees. This would be 3.4% of our GDP. Railways. 3 major economic railway corridor programs will be implemented. These are energy, mineral and cement corridor. Number 2, port connectivity corridors. And number 3, high traffic density corridors. The projects have been identified under the PM Gati Shakti for enabling multimodal connectivity. They will improve logistics efficiency and reduce cost. The resultant decongestion of the high traffic corridors will also help in improving operations of passenger trains, resulting in safety and higher travel speed for passengers. Together with dedicated freight corridors, these 3 economic corridor programs will accelerate our GDP growth and reduce logistic costs. 40,000 normal rail bogies will be converted to Vande Bharat standards to enhance safety, convenience and comfort of passengers. Aviation sector. The aviation sector has been galvanized in the past 10 years. Number of airports have doubled to 149. Rollout of air connectivity to Tier 2 and Tier 3 cities under UDAN scheme has been widespread.
517 new routes are carrying 1.3 crore passengers. Indian carriers have proactively placed orders for over 1,000 new aircrafts. Expansion of existing airports and development of new airports will continue expeditiously. Metro and Namo Bharat. We have a fast expanding middle class and rapid urbanization is taking place. Metro rail and Namo Bharat can be the catalyst for the required urban transformation. Expansion of these systems will be supported in large cities, focusing on transit-oriented development. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5 సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ను జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు 2 సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఎజెండా చంద్రబాబు జెండా మోయడమేనని, చంద్రబాబు ఎజెండా లోకేష్ని ముఖ్యమంత్రి చేయడమేనని చెప్పారు. చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేసినా ప్రజలు నమ్మరని వెల్లంపల్లి అన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం నాడు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 23వ డివిజన్ సీతారాంపురం ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆత్మకూరి సుబ్బారావుతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. పర్యటనలో భాగంగా 1వ తారీఖు కావడంతో పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 23వ డివిజన్ సీతారాంపురం ఏరియాలో పర్యటించనున్నామన్నారు. 1వ తారీఖు కావడంతో పింఛన్దారులకు పింఛన్లు పంపిణీ చేస్తూ అందిన పథకాల వివరాలు తెలియజేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. దొంగ నాటకాలు చేయటంలో పవన్ కళ్యాణ్ దిట్ట అని అన్నారు. పవన్ కళ్యాణ్ ఎజెండా చంద్రబాబు జెండా మోయడమేనన్నారు. చంద్రబాబు ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తున్నాడన్నారు. చంద్రబాబు ఎజెండా లోకేష్ని ముఖ్యమంత్రి చేయడమేనన్నారు. చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేసినా ప్రజలు నమ్మరని తెలిపారు. మాజీ టీడీపీ ఎమ్మెల్యే సూర్యుడిని చంద్రుడిని చూడలేడన్నారు. త్వరలోనే బోండా ఉమకు సూర్యుడిని చూపిస్తా అని సవాల్ విసిరారు. బోండా ఉమ ఆటలు ఇంకా సాగు అని హితవు పలికారు. డివిజన్ పర్యటనలో భాగంగా 23వ డివిజన్లో ఉదయం నుంచి కూడా పర్యటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, మా డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, అదేవిధంగా స్థానిక పార్టీ ఇన్ఛార్జ్ ఆత్మకూరి సుబ్బారావు గారు, పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా ప్రజల నుంచి చక్కటి స్పందన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి కూడా విజయవాడ నగర అభివృద్ధి మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ తప్పకుండా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పని అందరూ కూడా కోరుకుంటారు. సంక్షేమ పథకాలు కానీ ఈరోజు అందులో 1వ తారీఖు పెన్షన్లు కూడా అవాతాతలకు ఇస్తుంటే వాళ్ళ సంతోషం. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా మేము జగనన్న మాకు ఇంటికి పంపిస్తున్న డబ్బులు మేము తప్పకుండా ఆయన కోసం ఓటేస్తామని చెప్పని వాళ్ళు చెప్పడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా చాలా చక్కగా జరుగుతుంది. సెంట్రల్ నియోజకవర్గ సమస్య మీద ఎప్పుడైనా కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడైనా కానీ పోరాటం చేశాడు ఎప్పుడైనా చెప్పండి. 5 ఏళ్లలో ఏం చెప్పాడు అతను? వాళ్ళ కొడుకులేమో బైక్ రేసుల్లో వాళ్ళ స్నేహితులు చంపేస్తుంటారు. ఇవన్నీ కూడా అందరికి తెలుసు. ఇవన్నీ అటువంటి కుటుంబం అవసరమా అని చెప్పని ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అందరూ కూడా అందుకని చెప్తున్నారు. కొన్ని ఏరియాలకి అయితే మాకు రావద్దని కూడా చెప్తున్నారు వాళ్ళు. మీరు రావద్దు, మీకు ఓటు ఏమని చెప్పని. అందుకనే దయచేసి బోండమ్మ గారు ఎప్పటికైనా మారండి మనిషి. అంటే జనరల్గా ఇంతకుముందు మీకు తెలుసో తెలీదో ఇంటెలిజెన్స్ డీజీ కింద ఉండేవాడు. అతని పేరేంటి? ఏబి వెంకటేశ్వర్లు. అంటే వాళ్ళు చేసినట్టే మిగతా వాళ్ళు చేస్తారని చెప్పి అనుకుంటున్నాడేమో అని అనుకుంటున్నాను. అతని పరిపాలనలో అదేవిధంగా చేశాడు. అతనే వెళ్ళి మీడియేషన్ చేయడం, అతనే వెళ్ళి ఇతర పార్టీ వాళ్ళ నాయకులను జాయిన్ చేయించడం, అతను పోలీసు వ్యవస్థను వాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా వాడుతుందని చెప్పని పాప అతనికి అనుమానం కాదు, వీళ్ళు కూడా వాడతారేమో అని చెప్పి అనుకుంటున్నాడు. నాలాగేమో అనుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి గుర్తుపెట్టుకోమని చెప్పండి. ఉన్నటువంటి 23వ డివిజన్లో మరి మన అభ్యర్థి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే స్థానిక ఇన్ఛార్జ్ గారు సురేష్ గారు, మరి వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో గడప గడపకి మన ప్రభుత్వం, లేకపోతే అలాగే ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు అభ్యర్థి గారు మాట్లాడారు ఇందాక. ఎందుకంటే మేము రోజు ఒకటే చెప్తాం, మేము ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాం. పార్టీ యావత్తు కూడా కింద స్థాయి నుంచి
పై స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా మానిటరింగ్ చేసేది ప్రజల యొక్క సంక్షేమం. అలాగే నిన్న బాండావమ్మ ఒక మాట మాట్లాడాడంట. నేను ఆయనకు ఒకటే చెప్తా ఉన్నా, నిజంగా నీకు 2014 to 19 కావచ్చు, 19 నుంచి ఇప్పుడున్నటువంటి కాలంలో కావచ్చు, నీకు ఏ చర్చ కావాలో సింగనగర్లో ఉన్నటువంటి మన 4 కోడల్లో కూర్చోడానికి నేను సిద్ధమంటా ఉన్నా. ఎందుకంటే నేను ఎక్కడో టీవీ దీనిలో మాట్లాడుతాను అని అంట, నీళ్ళు ఇవ్వలేదు ఈవిడ డిప్యూటీ మేయర్ అని. నాకు జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ ఇచ్చారు. విజయవాడ నగరంలో ఒక డిప్యూటీ మేయర్గా ఒక మహిళగా నాకు అవకాశం ఇచ్చారు. కానీ మీరు మీ గవర్నమెంట్లో ఉన్నటువంటి మహిళల్ని ఎలా మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకొని బోండావమ్మా నువ్వు మాట్లాడనుకో. నియోజకవర్గం 23వ డివిజన్లో మన వైసీపీ పార్టీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గడప గడపకి వెళ్ళాం. మా పార్టీ చేసిన అభివృద్ధి చూసి ప్రజలందరూ అపూర్వ స్పందన తెలియజేస్తున్నారు. మా అందరూ గడప గడపలో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సెంట్రల్ నియోజకవర్గంలో అత్యంత మెజారిటీతో గెలవబోతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఆయన సోదరుడు కేశినేని చిన్ని హాట్ కామెంట్స్ చేశారు. నానికి మతి భ్రమించిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేశినేని నానికి విశ్వాసం లేదని చిన్ని మండిపడ్డారు. వైసీపీలో నాని చేరటంతో సైకోలందరూ ఒకే చోట చేరారని విమర్శలు గుప్పించారు. విజయవాడ లోక్సభకు వైసీపీ నుంచి కేశినేని నాని బరిలోకి దిగితే తప్పకుండా ఓడిపోతారని టీడీపీ నేత కేశినేని చిన్ని జోస్యం చెప్పారు. 3 లక్షల ఓట్ల తేడాతో ఖచ్చితంగా ఓడిపోతాడని స్పష్టం చేశారు. కానీ నానికి టికెట్ ఇచ్చే అంశంపై వైసీపీ హైకమాండ్ స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. కేశినేని నాని ప్రజా జీవితానికి ఇక కాలం చెల్లిందని విమర్శించారు. వైసీపీలో చేరిన తర్వాత నాని స్థాయి దిగజారిందని గుర్తు చేశారు. దేవినేని అవినాష్ ముఖ్య అనుచరుడుగా మారాడని ధ్వజమెత్తారు. తాను బరిలోకి దిగే అంశాన్ని హైకమాండ్ చూసుకుంటుందని కేశినేని చిన్ని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టికెట్ల కేటాయింపు అంశంపై చర్చిస్తారని కేశినేని చిన్ని వివరించారు. తనను ఎక్కడి నుంచి పోటీ చేయాలని కోరితే అక్కడి నుంచి బరిలోకి దిగుతానని చిన్ని అంటున్నారు. కేశినేని నానిపై పోటీ చేసేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలని హోమం చేశాం, అది దిగ్విజయంగా జరిగింది. అంతేకాకుండా త్వరలో రాష్ట్రానికి మంచి జరగాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నాం. తప్పకుండా ఆయన అవుతారు. గత కొద్ది రోజులుగా మన స్థానిక ఎంపీ కొంచెం మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వారికి ఓటమి భయం పట్టుకుంది. ఆ ఓటమి భయంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు. కొంతమంది పిచ్చి కుక్కలని, ఊర కుక్కలని ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజంగా గుర్తుంచుకోనని, కుక్కలకి విశ్వాసమైనా ఉంటుంది, నీకు ఆ మాత్రం విశ్వాసం కూడా లేదు. నిన్నింత వాడిని చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేకుండా ఉన్నావు. వాటికి ఉన్న విశ్వాసత కూడా నీ దగ్గర లేదు. అంతేకాకుండా ఒకటే చెప్తున్నావు, నీకు మతి భ్రమించింది. పక్షులు ఒకే రకం పక్షులన్నీ ఒకే గూటికి చేరినట్టు సైకోలన్నీ ఒక సైకో పార్టీ చెంతకు చేరినాయి. కాబట్టి మీరందరూ ఏమి చేసినా రాష్ట్ర ప్రజలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. తప్పకుండా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో పైగా ఉమ్మడి తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారు. అంతేకాకుండా ఆశ్చర్యకరమైన రీతిలో పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోబోతున్నారు. తనకు చంద్రబాబు దైవ సమానులని అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా శిరస వహిస్తానని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. పార్టీని అంటిపెట్టుకున్న వారికి నమ్మకం మీద టికెట్లు ఇవ్వాలన్నారు. పవన్ కళ్యాణ్కు కూడా ఇదే విజ్ఞప్తి చేస్తానన్నారు. విజయవాడ పశ్చిమం గాని, అనకాపల్లి ఎంపీ సీటు గాని తనకు కేటాయించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ విజయవాడ వెస్ట్ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. విజయవాడ పశ్చిమ స్థానాన్ని కేటాయించాలని కోరుతూ టీడీపీ నేత బుద్దా వెంకన్న ర్యాలీ నిర్వహించారు. ఒకవేళ విజయవాడ పశ్చిమ స్థానం తనకు ఇవ్వడం సాధ్యం కాదనుకుంటే అనకాపల్లి ఎంపీ స్థానమైనా ఇవ్వాలని బుద్దా వెంకన్న అంటున్నారు. అయితే బుద్దా వెంకన్న ఆశించే 2 స్థానాలను జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పోటీ చేసే విషయంలో తగ్గేదే లేదంటున్న బుద్దా వెంకన్న తనకు చంద్రబాబు దైవ సమానులన్నారు. అధినేత నిర్ణయం తీసుకున్నా శిరస ఇస్తారని చెప్పుకొచ్చారు. పార్టీని అంటిపెట్టుకున్న వారికి నమ్మకం మీద టికెట్లు ఇవ్వాలన్నారు. పవన్ కళ్యాణ్ను కూడా ఇదే విజ్ఞప్తి చేస్తానన్నారు. తన నివాసం నుంచి దుర్గగుడి ఘాట్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించిన బుద్దా వెంకన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నాకు ఇష్టమైన దైవమైనటువంటి అమ్మవారి దగ్గర అప్లికేషన్, ఈరోజు అప్లికేషన్, ఆ అప్లికేషన్లో నాకు దైవ సమానమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నేను అమ్మవారిని ఎంత నమ్ముతానో చంద్రబాబు నాయుడు గారిని అంతే నమ్ముతాను. మా ఇంట్లో
మాకు దైవ సమానులు చంద్రబాబు నాయుడు గారు అని అది అందరికీ తెలుసు. ఈరోజు నా పెళ్లి రోజు, మా పెళ్లి రోజు నుంచి నాకు బాగుంది కాబట్టి ఈరోజు పెళ్లి రోజున ముహూర్తంగా పెట్టుకొని అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని ఈ అప్లికేషను చంద్రబాబు నాయుడు గారికి పెట్టడం జరిగింది. ఆ అప్లికేషన్లో ఏముందంటే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కానీ లేదా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కానీ నన్ను పోటీ చేయించండి. ఇవాళ భారతదేశ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒక పార్టీ సింబల్ మీద కలిసి రెండో పార్టీలోకి వెళ్తున్నటువంటి రోజులు ఇవి. ఏ రోజు ఏ ముఖ్యమంత్రి మారుతాడో, ఏ రోజు ఏ ముఖ్యమంత్రిని చదువుతారో తెలియని రోజులు. ఇవాళ ఏ పార్టీకైనా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ కూటమికి ఏదన్నా వస్తే డి అంటే డి అని మీరు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట నిలబడే మీద నాయకులు ఈ రాష్ట్రాల్లో బీఫామ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 3 సంవత్సరాలు పార్టీలో పోరాటం చేయలేనటువంటి వ్యక్తులు, పార్టీలో కనబడినటువంటి వ్యక్తులు 2 సంవత్సరాలు బట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలయికతో పార్టీకి మళ్ళీ కొత్త జోష్ వస్తే కొత్త వాళ్ళు కనబడుతున్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఏం నిర్ణయం తీసుకున్నా దానికి నేను శిరస వహిస్తాను. అందులో రెండో క్వశ్చనే లేదు. నేను బ్లాక్ మెయిలర్ని కాదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కేవలం బడ్జెట్ పేరుతో చేసిన ఎన్నికల ప్రసంగం అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర భారతదేశంలో ఇలాంటి చెత్త బడ్జెట్ను ఏనాడూ చూడలేదని దుయ్యబట్టారు. గత 10 ఏళ్లలో అభివృద్ధి చేశామని చూపించిన లెక్కలకు వాస్తవాలకు ఏమాత్రం పొంతన లేదని, పైగా వచ్చే 5 ఏళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించబోతోందని చెప్పుకోవటం ఎన్నికల ర్యాలీల్లో చేసిన ప్రసంగంలా ఉందని అన్నారు. గత 10 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక గణాత్మక మార్పులు వచ్చాయని చెప్పుకోవటం సిగ్గుచేటని విమర్శించారు. అదానీ, అంబానీలకు ప్రజల ఆస్తులను మూకుమ్మడిగా అప్పగించడమే గుణాత్మక మార్పు అని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ గతంలో అయితే అంకెల గారడి అనేవాళ్ళము, కానీ ఈసారి పక్కా ఎన్నికల స్పీచ్ ఇచ్చినట్లుగా ఉంది. పైగా పదే 10 ఏళ్ల కాలంలో తాము అభివృద్ధి సాధించామని చెప్తూ వచ్చారు. ఈ బడ్జెట్ గురించి మాట్లాడాలంటే 10 ఏళ్లుగా వారు ఎంతో అభివృద్ధి సాధించినట్లుగా, ప్రత్యేకించి మహిళలు, పేదలు, యువకులు, రైతులకు ఒక టార్గెట్ చేసి వారి కోసం కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్లుగా చెప్పింది. కానీ అది అవాస్తవం. ఎందుకంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఆమె పేర్కొన్న వర్గాలు ఏవి కూడా అభివృద్ధి సాధించలేదు. రైతులు ఇప్పటికి కూడా అప్పుల పాలయ్యారు, అప్పుల్లో ఉన్నారు. గిట్టుబాటు ధరలు కూడా వాళ్ళకి లభ్యం కావడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న 6,000, 10,000, 13,000 రూపాయలు ఈ మూలకు చాలదు. వారి అభివృద్ధి జరగలే. ఇప్పటికీ ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత యువకుల గురించి చాలా గొప్పగా చెప్పింది ఆమె. యువకులకు మీరు 2014 ఎన్నికలు చాలా క్లియర్గా చెప్పారు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు అన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారో మీరు చెప్పలేకపోతా ఉన్నారు. పేదరికం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. 25 కోట్ల మంది పేదలు విముక్తి అయ్యారు. వారందరూ కూడా బిలో పవర్టీ లైన్ నుంచి అబోవ్ పవర్టీ లైన్కి వచ్చని చెప్పారు. మరి 25 కోట్ల మంది పేదలందరూ కూడా పైకి వచ్చింటే దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఎందుకు ఇస్తూ ఉన్నారో దానికి వారే సమాధానం చెప్పాలి. వారందరూ పేదరికం నుంచి బయటపడి ఉంటే వాళ్ళకి ఉచిత రేషన్ ఎందుకు ఇస్తూ ఉన్నారు? వాళ్ళు పేదరికంలో ఉన్నారు కాబట్టి ఉచిత రేషన్ ఇస్తూ ఉన్నారు. ఏపీకి గణనీయమైన రైల్వే బడ్జెట్ను ఈసారి కేంద్రం ఏర్పాటు చేసిందని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ పేర్కొన్నారు. విజయవాడ మధురానగర్ అండర్ పాస్కు అప్రోచ్ రోడ్డు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వాల్సి ఉందన్నారు. విజయవాడ రైల్వే డీఆర్ఎం కార్యాలయం వద్ద గురువారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ మాట్లాడుతూ 4 లైన్లు అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గోదావరి ఎక్స్ప్రెస్కు 50 సంవత్సరాలు నిలవడంతో గురువారం రాత్రి 11 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్లో గోదావరి ఎక్స్ప్రెస్ వద్ద సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గోదావరి ఎక్స్ప్రెస్కు వెళ్లే అన్ని ప్రధాన స్టేషన్లలో సంబరాలు జరుగుతాయని, గోదావరి ఎక్స్ప్రెస్ ఒక సెంటిమెంట్ అని కొందరు ప్యాసింజర్లు చెబుతున్నారని తెలిపారు. This was regarding the budget and the budget provisions, especially for Ministry of Railways, and special emphasis on the state of Andhra Pradesh. In fact, it is a very happy budget for the state of Andhra Pradesh. The railway portion of the budget in current budget
Only for the state of Andhra Pradesh, the allocation is 9,138 crore of rupees. It is 9,138 crores, whereas during 2009 to 2014, it was only 886 crores per year. So it is almost 10 times. And earlier that 886 crore was for the combined Telangana and Andhra. Now it is only for Andhra. Telangana has another budget. So it's almost 15 to 20 times increase in the budgetary allocation over the previous years. So this is indeed a very good news for the state of Andhra Pradesh. In fact, in 2009 to 2014, in the state of Andhra Pradesh, only 70 kilometers of track were laid per year. Now this has been increased. In the last year itself, 246 kilometers of tracks, new tracks were laid. So this is also almost 3 to 4 times increase in growth in track laid, means the growth in the infrastructure. New rail lines have been laid, 246 kilometers per year. Electrification of Andhra Pradesh is almost complete. 97% of the electrification is done, and within a year 100% electrification will be achieved. ధనికుల కోసం చంద్రబాబు పనిచేస్తే పేదల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఎల్లో మీడియా వార్తలు చూసి తనకు కూడా జగన్పై అనుమానం కలిగేదన్నారు. వాస్తవాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలిసిందన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు రాష్ట్రం వదిలి పారిపోతాడని విమర్శలు చేశారు. విజయవాడ లబ్బీపేటలో గల వజ్ర గ్రౌండ్స్లో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులకు 31,54,60,60,310 చెక్కును ఎంపీ కేశినేని నాని, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. 4 విడతలుగా తూర్పు నియోజకవర్గంలో 125 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత జగన్ సొంతమని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ జగన్ అమలు చేసి చూపించారని చెప్పారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ధ్వజమెత్తారు. అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ పేదల కోసం జగన్ పనిచేస్తారని, కానీ ధనికుల కోసం చంద్రబాబు పనిచేస్తారని చెప్పారు. ఎల్లో మీడియాలో వార్తలు చదివి జగన్పై నాకు అనుమానాలు ఉండేవని, కానీ వాస్తవాలు తెలుసుకుంటే జగన్ గొప్పతనం తెలిసిందని అన్నారు. 2.50 లక్షల కోట్లు పేద ప్రజల కోసం జగన్ ఉపయోగించారన్నారు. ప్రపంచంలోనే ఇంత పెద్ద కార్యక్రమాలు ఎవరూ చేయలేదని, ఈ మాటలు తన గుండెలో నుంచి వచ్చాయని చెప్పుకొచ్చారు. బోగస్ మాటలు చెప్పే వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు రాష్ట్రం నుంచి పారిపోతాడని వెల్లడించారు. మీరు తెలుగుదేశం పార్టీ జెండా మోస్తేనో లేకపోతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే మీకు పెన్షన్ అయినా రేషన్ అయినా ఏదైనా కార్యక్రమాలు చేసేవారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ దగ్గరికి చాలామంది వచ్చారు. మేము వచ్చాం. మీరు ఏ రోజైనా మా దగ్గరికి వచ్చారా? మాకు పలానా పెన్షన్ కావాలని చెప్పి ఏ రోజైనా మా దగ్గరికి వచ్చారా? మా కార్పొరేటర్ల దగ్గరికి వెళ్ళారా? మా నాయకుల దగ్గరికి వెళ్ళారా? లేకపోతే అర్హత వచ్చిన వెంటనే వాలంటీరే మీ ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలు అందించాయనే విషయం దయచేసి మీరు అందరిగా గుర్తుపెట్టుకోండి. ఏ రోజన్నా ఒకరి దగ్గరికి వెళ్ళి మేము తిరిగా మీ ఇంటికి వచ్చాం. ప్రతి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బటన్ నొక్కుతున్నారు, నేరుగా మీ బ్యాంక్ అకౌంట్కి. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో కొండ ప్రాంతం ఉంది. పెన్షన్ 1వ తారీఖు వస్తుందో, 2వ తారీఖు వస్తుందో, 5వ తారీఖు వస్తుందో, 10వ తారీఖు వస్తుందో తెలియదు. ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, వికలాంగులు రోజు కొండకు దిగి కిందకు వచ్చేవారు. కృష్ణంక కరకట్ట ప్రాంతం మారుమూల దగ్గర సంక్షేమ పథకాలంటే ఏంటో తెలియని చాలామంది ఉన్నారు. ఈరోజు వాళ్ళకి ఇంటి దగ్గరికే పెన్షన్ అయినా రేషన్ అయినా సంక్షేమ పథకాలు అందించే ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఏదైనా అబద్ధం చెప్పామో మేము? ఒకటైతే గ్యారంటీ, పేదవారి కోసం పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ధనికుల కోసం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను 10 ఏళ్ళు టీడీపీ ఎంపీగా ఉన్నాను. గత నెల రోజులు 25 రోజులు అయింది. నేను మరి మీకందరూ తెలుసు, పరిస్థితుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆహ్వానిస్తే వైసీపీలో చేరడం జరిగింది. అట్లాగే సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన పనికిరాని కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసమే మాత్రమే పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.
సో వీళ్ళిద్దరికి తేడా తెలియాలంటే గత 5 ఏళ్ళు 4 ఏళ్ళకు దాదాపు ఇంకా 2 నెలల్లో ఎలక్షన్ ఉంది. ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు 10 నెలలు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పాలన. నేను కూడా ఈ మధ్య 20 రోజుల నుంచి డేటా అంతా కూడా తెప్పించి చూస్తున్నాను. అంతకుముందు ఈనాడు పేపర్ చదివో, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వినో, జ్యోతి పేపర్ చదివో, లేకపోతే సోషల్ మీడియాలో చూసో నిజంగా కూడా కొన్ని డౌట్లు ఉండే నాకు. జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత మీద, ఆయన యొక్క కమిట్మెంట్, పేదల పట్ల కమిట్మెంట్ యొక్క ఆయన యొక్క కమిట్మెంట్ మీద నాకు కొంత విశ్వాసం ఉన్నా, నమ్మకం ఉన్నా. కానీ ఇవన్నీ చూసి నేను కూడా మీలాగా కన్ఫ్యూజ్ అయ్యాను చాలామంది లాగా. కానీ ఈ మధ్య మొత్తం కూడా డేటా తెప్పించి వస్తుంటే నిజంగా పేదల కోసం, సమాజంలోని బడుగు బలహీన అట్టడుగు వర్గాల కోసం ఈ దేశంలోనే ఎంత పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు అరపాటి శేషు గారు, డిప్యూటీ మేయర్ గారు దుర్గా గారు, అలాగే ఫ్లో లీడర్ గారు వెంకట సత్యం గారు, అలాగే కార్పొరేటర్లు, అధికారులు, ఇన్ఛార్జీలు ఈరోజు అందరం మీ వద్దకి రావటం జరిగింది. ఎందుకంటే గత 4 ఏళ్ళగా ఏదైతే ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఎంతోమంది అక్క చెల్లెళ్ళు ఆయనకి తెలియజేసిన విషయం, రుణమాఫీ చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మిమ్మల్ని మోసం చేశారో, జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్క చెల్లెమ్మలు అడుగడుగున వెళ్ళి ఆయనకి మీ కష్టం తెలియజేసుకోవడం జరిగింది. ఆ పాదయాత్రలో ఇచ్చిన మాట రుణమాఫీ. ఈరోజు 4 విడతలుగా 125 కోట్లు ఒక్క తూర్పు నియోజకవర్గానికే జగన్మోహన్ రెడ్డి గారు వేశారమ్మా. అది చిన్న విషయం కాదు. విజయవాడ మొత్తం మీద 322 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకు అందజేసినారు, ఆడపడుచులకు అందజేసినారు, అక్క చెల్లెమ్మలకు అందజేసినారంటే అది చిన్న విషయం కాదు. రాష్ట్రం మొత్తం మీద మనకి 2,50,000 కోట్లని ఈరోజు ఓన్లీ ఫర్ డ్వాక్రా మహిళల కోసం మాత్రమే 2,50,000 కోట్లు ఖర్చు పెట్టినారు అని అంటే ఇది చిన్న విషయం కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత హామీలతో మహిళలను మోసం చేస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ ఆరోపించారు. విజయవాడ దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె మహిళా సమైక్య వార్షికోత్సవ సభను మే నెలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. మే నెలలో నిర్వహించే వార్షికోత్సవ సభలో మహిళా సమస్యలపై భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఖచ్చితంగా మహిళల మీద అనేక రకాల హింస పెరుగుతూ ఉంది. అది మణిపూర్ మన కళ్ళకి చాలా నగ్నంగా కనిపిస్తున్నటువంటి ఒక వాస్తవ విషయము. అలాగే ఈరోజు రోజుకి మహిళల మీద పెరుగుతున్నటువంటి హింసను కానీ, వాళ్ళ మీద జరుగుతున్న దాడులను కానీ అరికట్టడంలో ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవటం అనేది శోచనీయము. ఈరోజు మొత్తము గవర్నమెంటు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా తమ చెప్పు చేతుల్లోకి తీసుకుని ఏ రకమైనటువంటి అభివృద్ధి ముందుకు సాగకుండా ప్రయత్నం చేస్తూ ఉంది. విపక్షాల మీద దాడుల రూపంలో ఆ రకమైనటువంటి చర్యల ద్వారా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో చూస్తూ ఉన్నాము. రెండోది, ఈరోజు రిజర్వేషన్ బిల్లు కూడాను కేవలము రాజకీయ లబ్ధి కోసం పెట్టినటువంటి రిజర్వేషన్ బిల్లే కానీ మహిళల్ని ఉద్ధరించే దానికోసం పెట్టేది కాదు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో అది ఏమాత్రమూ కూడా రానటువంటి ఆచరణలోకి రానటువంటి విషయము. ఈవెన్ 24 కాదు, 29 కాదు, మేబీ 34 కూడా వస్తుందో రాదో అనేటువంటి ఒక మీమాంస అయితే ఈరోజు నా రాజకీయ విశ్లేషకుల్లో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయము. అందుకని ఉమెన్ రిజర్వేషన్ బిల్లు నేను తెచ్చానని ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. కానీ వాస్తవంలో అదేమీ లేదనేది మహిళలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. ది బడ్జెట్ అండ్ ఎస్టర్డే వాస్ ది President's address to the joint session of Parliament, and all it started before that the Prime Minister addressed the press, and he emphasized the fact that it will be a historic, and this parliamentary session is a historic one because of the historic Women's Reservation Bill and then the women-led development which is going to happen in our country. This is what Prime Minister claims. There are a lot of issues as women organizations we had to discuss, but I would like to focus on 2-3 issues only.
Number one, the claim of Mr. Narendra Modi and the BJP government at center that they are the champions of women's empowerment. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోబోతా ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అనుబంధ సంస్థ NFIWకి అనుబంధ సంస్థగా ఉంది. NFIW 70వ వార్షికోత్సవ సభని మే నెలలో పెట్టడానికి సమాయత్తం అవుతా ఉన్నాం. దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో ఈ కేంద్రంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా సీరియస్గా ఫైట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య సమాయత్తం అవుతుంది. నా ముందు మా నాయకులు మాట్లాడినట్టుగా ఇవాళ గ్యాస్ ధర విపరీతంగా పెంచి సామాన్య ప్రజలకు అందుబాటులో రాకుండా ఉండే విధానాన్ని నిరసిస్తా గ్యాస్ బండ 500కి ఇవ్వాలని చెప్పేసి మహిళా సమాఖ్య పోరాటం సాగిస్తూ ఉంది. దాంతోపాటుగా ఇవాళ పెన్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అనేక మంది పెన్షన్స్ తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే పెన్షన్ ఏమాత్రం సరిపోవట్లేదు. వాళ్ళ మందుల ఖర్చులకు కూడా అంటే అనారోగ్య పరిస్థితి ఖర్చు పెట్టుకోవడానికి కూడా సరిపోయిన పరిస్థితి, తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్స్ పెంచాలని, వృద్ధులకి వితంతు మహిళలకి 6,000 ఇవ్వాలని, వికలాంగులకు 7,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మహిళా సమాఖ్య డిమాండ్ చేస్తూ దాని మీద పోరాటం సాగించబోతా ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో దళిత బహుజనుల రాజకీయ కార్యాచరణపై విజయవాడలో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ నాయకులు మేడం భాగ్యరావు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో మతతత్వ, కులతత్వ పార్టీలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ సంక్షేమ పథకాలను రద్దు చేశారన్నారు. సప్లాన్ నిధులను ఇతర పథకాలకు మళ్లించి దళితులకు అమలు చేస్తున్న 27 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం దుర్మార్గమైన పరిపాలనతో వెనుకబడిన వర్గాలకు సంక్షేమ పథకాల పేరుతో మరమరాలు పంచిపెడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా దళితులకు అమలు చేస్తున్న పథకాలను రద్దు చేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో దళితులు మతతత్వ, కులతత్వ పార్టీలకు బుద్ధి చెబుతారన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ 2024లో జరగనున్న జనరల్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మతతత్వవాదులు, మతోన్మాదులు, కులతత్వవాదులు, కులవాదులు దేశంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండటం వల్ల భారత రాజ్యాంగానికి, రాజ్యాంగపరమైనటువంటి ప్రజా హక్కులకి పూర్తి స్థాయిలో భంగం కలిగింది. మతతత్వవాదులు రెచ్చిపోతున్నారు. కులవాదులు ప్రభుత్వాలను ఏర్పరచుకొని అణగారిన కులాలకు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి చట్టాలు, ప్రత్యేక అవకాశాలు, సంక్షేమ అభివృద్ధి పథకాలు ఫలాల్ని అందకుండా చేస్తున్నారు. బీజేపీ పేరుతో ఈ దేశానికి పెద్ద ముప్పు ఏర్పడింది. మోడీ నేతృత్వంలో జాతీయ స్థాయిలో ఏర్పడినటువంటి ప్రభుత్వం అసలు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఎజెండాని ముందుకు తీసుకెళ్లేటువంటి కుట్రలో భాగంగా రాజ్యాంగేతర ప్రభుత్వాన్ని బీజేపీ మోడీ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఆ బీజేపీ మోడీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమీ బలం లేదు, ఓట్లు బలం లేదు. 1.5% మాత్రమే బీజేపీకి ఓట్లు ఉన్నాయి. కానీ బీజేపీనే అతిపెద్ద బలమైనటువంటి పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఏ రూపంలో? ఇక్కడ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ, అన్ని పార్టీలు బీజేపీ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తామని ఆ పార్టీ నాయకులు అడ్డూరి శ్రీరామ్ తెలిపారు. ఎన్నికల సమయానికి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్లమెంటు ఎన్నికల కేంద్రాల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. భీమవరం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అన్ని కార్యాలయాలను ప్రారంభించారు. విజయవాడ నుంచి ఈ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఒకే రోజు పార్లమెంట్ కేంద్రాలను ప్రారంభించుకోవడం శుభ పరిణామమన్నారు. నరేంద్ర మోడీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ఎంతో మేలు జరుగుతుందన్నారు. పార్టీ బలోపేతానికి నాయకులు, శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మట్టా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని కేంద్రం ఇచ్చినటువంటి పథకాలను రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కావచ్చు, స్టిక్కర్లు మార్చుకొని తమ పథకాలుగా పబ్బం గడుపుకుంటున్న నేపథ్యంలో కేంద్ర పార్టీ ఆలోచనతో ఈరోజు వికసిత భారత సంకల్ప యాత్ర పేరిట కేంద్రం రాష్ట్రానికి ఏమిస్తుంది, ఎన్ని నిధులు ఇస్తూ ఉన్నది, ఏ పథకాలకి, పూర్తి పథకాలకి నిధులు వస్తూ ఉన్నాయన్నీ కూడా ఢిల్లీ నుంచి గల్లీ దాకా
అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క మొబైల్ వ్యాను నరేంద్ర మోడీ గారి గ్యారంటీ వ్యాన్తోని వాడల గ్రామాలు ప్రతి గ్రామాల్లో కూడా తిరిగి ప్రచారం చేసిన సందర్భాలు మనం చూసాం. ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల సమయం వచ్చేసింది. ఇంకొక 2 నెలల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2019 మేనిఫెస్టోలోని ఏదైతే వాగ్దానాలు చేశాడో ఈ యొక్క వాగ్దానాలు 40% కూడా పూర్తి చేసిన సందర్భాలు లేవు. దేశంలో మరొకసారి మోదీ సర్కార్, రాష్ట్రంలో ఒకసారి భారతీయ జనతా పార్టీ ఈ నినాదంతో యావత్ భారతదేశం కూడా ఈ రోజున మారుమ్రోగిపోతుంది. మనందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా ఈ రోజున ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పన, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే కానివ్వండి, అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముద్దుసలి వరకు కూడా భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతంతో ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలను అందిస్తూ ఉంది. మన రాష్ట్రంలో అండ్ దేశంలో కూడా చూస్తే వారసత్వ, కుటుంబ, అవినీతి పాలకులు ఎవరైతే ఉన్నారో, పార్టీలు ఎవరైతే ఉన్నారో వారిపైన పోరుకి సిద్ధపడుతూ రాష్ట్రంలో కూడా 2 పార్టీలు అవినీతి ప్రాంతీయ పార్టీలే కులం ఆధారంగా చేసుకొని రాష్ట్రాలను చిచ్చుపెట్టి ప్రజలని విడగొట్టి ఇప్పటివరకు మోసం చేస్తూ ఉన్నారు. అటువంటి అవినీతి మోసపూరితమైనటువంటి ఆ పొరని తొలగించి వికసిత భారత్ సంకల్పయాత్ర ద్వారా ఇప్పటికీ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు చేసినటువంటి సేవ గురించి చెప్పడం జరుగుతుంది. మేము కూడా సై అంటున్నాము. ఏదైతే ఇప్పుడున్నటువంటి వైసీపీ కానీ టీడీపీ కానీ గడిచిన 10 సంవత్సరాలలో ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ రాష్ట్ర వనరులను దోచుకుని తిన్నారో. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించలేదని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ కార్యాలయం ప్రారంభోత్సవానికి తమకు కనీసం సమాచారం ఇవ్వకపోవటం దారుణమని అన్నారు. మేయర్, ఎమ్మెల్యే సొంత సొమ్ముతో ఈ కార్యాలయాన్ని నిర్మించారా అని ప్రశ్నించారు. టీడీపీ పార్టీ తరపున తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్నగాక మొన్న కార్పొరేషన్లో 2వ అంతస్తు అంటే కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 32 కోట్లు కేటాయించి మరి స్టిల్ టు G+2 నిర్మించడం జరిగింది. మరి నిన్న పేపర్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయరు, డిప్యూటీ మేయర్లు అధికారులు కలిసి 2వ భవనం ప్రధాన కార్యాలయంలో 2వ భవనాన్ని ఓపెన్ చేశారు. కనీసం ఈ మెసేజీ కార్పొరేటర్లు అందరికీ ఇవ్వాలి. ఓపెనింగ్ ఫంక్షన్కి ఎవరిని పిలవాల. కనీసం మా పార్టీ నుంచి ఒకరు కూడా సమాచారం లేదు కార్పొరేటర్ ఎవరికి. అంటే వీళ్ళ తాత డబ్బులతో ఏమన్నా వీళ్ళ జేబులో డబ్బులు వీళ్ళ తాత డబ్బులు పెట్టి ఏమన్నా ఇది కట్టించారా? ఎవరికి చెప్పకుండా వీళ్ళు సీక్రెట్గా ఓపెన్ చేసుకోవడానికి అన్ని పార్టీల్లో ఉన్న అందరూ కార్పొరేటర్లు చెప్పి ఓపెనింగ్ కార్యక్రమానికి పిలిచి ఓపెన్ చేయాలి. సొమ్మోకడది సోకోకడలాగా తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో నిర్మించినటువంటి ఈ ప్రధాన కార్యాలయం కోనేరు శ్రీధర్ గారు మేయర్గా ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొని 32 కోట్లు కేటాయించి ఈ భవనాన్ని నిర్మాణం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్గా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు అందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మొన్న కౌన్సిల్లో ఒక ప్రశ్న వేయడం జరిగింది. 3 సంవత్సరాల పైనుంచి ఎంతమంది డిప్యుటేషన్ల మీద కానీ ప్రమోషన్ల మీద కానీ 3 సంవత్సరాల పైనుండి ఎంతమంది విజయవాడ నగరంలో ఏ శాఖల్లో సీట్లలో ఉన్నారు, ట్రాన్స్ఫర్ అవ్వలేదు, డిప్యుటేషన్ మీద వచ్చారనేది అడిగితే క్వశ్చన్ సమాధానం చెప్పారు. కాకపోతే ప్రశ్న టైం అయిపోయిందని చెప్పి ఆ రోజు వాయిదా వేశారు. ప్రశ్న టైం అయిపోయిందని. నగరంలో గత 4 రోజులుగా వీళ్ళ పరిపాలన చాలా అధ్వానంగా ఉంది. నీళ్లు లేక ప్రతి డివిజన్లో చాలామంది బాధపడుతున్నారు. కొన్ని డివిజన్లలో ట్యాంకర్ల ద్వారా తరలించాల్సి వస్తుంది. ఈ నీరు సరిగ్గా సప్లై చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది కూడా ఈ కార్పొరేషన్కి లేకుండా పోయింది. దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. అంతకుముందు మందు కొట్టేవాళ్ళు అదంతా మలేరియా డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు. శానిటేషన్ వాళ్ళు లేరని చెప్పేసరికి మలేరియా వాళ్ళు కూడా రావడం మానేశారు. నిన్న కౌన్సిల్లో వీటి గురించి ప్రస్తావించినా సరే దాని గురించి ఎటువంటి చర్యలు తీసుకున్నట్టయితే నాకు ఇంతవరకు కనిపించలేదు. ముందు వేసవకాలం వస్తుంది, నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని అధికారులందరూ ఇప్పటి నుంచే తగు చర్యలు తీసుకుని ఆ ప్రజలకు సరిపడా నీటిని అందించేలా చూడాలని చెప్పని కోరుకుంటున్నాం. ఇప్పుడంతా ఈ 3 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పని ప్రతి ఒక్కళ్ళు ఈ ఎలక్షన్స్ కోసం, ఈ సీట్ల కోసం ఈ హడావిడిలో ఉన్నారు తప్ప పరిపాలన మాత్రం గాలికి వదిలేశారని చెప్పని
మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ దోమలు వృద్ధి చెందకుండా మీరు తగు చర్యలు తీసుకొని వచ్చే వేసవకాలం నాటికి ప్రతి ఒక్కరికి మంచినీరు అందే రకంగా చూడాలని చెప్పని కమిషనర్ గారిని కూడా కోరుకుంటున్నాం. ఓలా, ఊబర్ కంపెనీలకు దీటుగా ర్యాపిడో తన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సేవలను విస్తృతం చేస్తోంది. ఇప్పటికే బైక్, ఆటో సర్వీసులతో మార్కెట్లో తన వ్యాపారాన్ని సుస్థిరం చేసుకున్న ర్యాపిడో క్యాబ్ సర్వీసుల జోరు పెంచింది. నగరంలో ఇప్పటికే క్యాబ్ సర్వీసులను ప్రారంభించిన ర్యాపిడో విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి నూతన పాయింట్ని ప్రారంభించింది. ర్యాపిడో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో బెస్ట్ సర్వీసులను అందిస్తూ ప్రజా మన్ననలను పొందిన సంగతి తెలిసిందే. బైక్, ఆటో సర్వీసులతో దూసుకు వెళుతున్న ర్యాపిడో క్యాబ్ సేవలను విస్తృతం చేస్తుంది. ఈ క్రమంలో విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద నూతన పాయింట్ గురువారం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర పాటిల్ హాజరై ర్యాపిడో సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా డిఆర్ఎం, ఏడీఆర్ఎం మాట్లాడుతూ ర్యాపిడో సేవలు రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభించడం హర్షణీయమని పేర్కొన్నారు. రైల్వే ప్రయాణికులకు ర్యాపిడో సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ర్యాపిడో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఎక్కువ మంది ప్రజలకు ర్యాపిడో యాప్ ఆధారిత సేవలు అందించి మార్కెట్ విస్తరించుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. I am happy to inform that today we have launched Rapido point, wherein pillion riders service will be available at Vijayawada stations, and similarly 5 such stations in over Vijayawada division, Vijayawada, Rajamundry, Ongole, Kakinada and Eluru. In fact, this is a win-win situation for both Indian Railways and Rapido. Rapido is a very popular brand, and this kind of services are very good in Tier 2 cities, wherein the pillion rider taxi service is one of will be very popular and very useful for single travelers. We hope that this provides this venture provides good services to our passengers. These are some kind of value-added services which will be available. Railways will be gaining revenue out of it. At the same time, at free of cost, we will be able to provide some value-added services to our passengers. Apart from this, Rapido will promote our UTS on mobile app. Basically, UTS on mobile app is a very good tool. Nowadays, everybody has smartphones, and UTS app can be downloaded. Rapido, in this venture, they will try to push notifications for our app through their own Rapido app. ఈరోజు విజయవాడ స్టేషన్లో ర్యాపిడో బైక్ పాయింట్ డిఆర్ఎం సార్ చేతుల మీదుగా లాంచ్ చేయబడింది. ఈ ర్యాపిడో బైక్ పాయింట్ ఏంటంటే చాలా యూస్ఫుల్ రైడర్షిప్ కోసం టైర్ 2 సిటీస్లో చాలా యూస్ఫుల్గా ఉంది అందరికీ. ఇందులో భాగంగా రైల్వే తరఫున మేము ఇక్కడ రైల్వే ప్రమోషనల్ పాయింట్ స్పేస్ ఇస్తున్నాము. అందులో భాగంగా యూటీఎస్ యాప్ ప్రమోషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మాధ్యమంగా మేము దీన్ని తీసుకున్నాము. యూటీఎస్ అంటే టికెట్ మొబైల్ యాప్ ఆన్లైన్ అండ్ ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్స్ ద్వారా కూడా ఇందులో ప్రమోషన్ చేయబడుతుంది. ఇప్పుడు విజయవాడ డివిజన్లో సుమారుగా 40% అనేటువంటిది నాన్ కౌంటర్ టికెట్ సేల్ అనేటువంటిది యూటీఎస్ యాప్ ప్లస్ ఏటీవీఎం ద్వారా సేల్ చేయబడుతుంది. ఇది ఇంకా ఫర్దర్గా ఇలాంటి ప్రమోషనల్ ఛానల్స్ ద్వారా పెరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం మేము. ఈ ప్రమోషనల్ ఇలాంటి మంచి ఐడియాతో ఒక ఇనిషియేటివ్గా తీసుకొచ్చినటువంటి ర్యాపిడో టీంకి మేము ఫస్ట్ అభినందనలు తెలియజేస్తున్నాం, అలాగే కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ర్యాపిడో విజయవాడ నుంచి ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నామండి రైల్వే స్టేషన్తో కొలాబరేషన్ వల్ల. సో ప్రతిరోజు ఏంటంటే మన విజయవాడలో ఆల్మోస్ట్ మేము ఒక 20,000 కస్టమర్స్ని డ్రాప్ చేస్తున్నాం ప్రతినిత్యం కూడా బైక్ ట్యాక్సీ మీద. బట్ అవుట్ ఆఫ్ దట్ యాక్చువల్లీ 5,000 కస్టమర్స్ మేము ప్రతినిత్యం కూడా మన రైల్వే స్టేషన్ నుంచి డ్రాప్ చేయడం జరుగుతుంది, పికప్ అండ్ డ్రాప్ యాక్చువల్గా. సో ఇప్పుడు ఏంటంటే ఈ కొత్త ఇనిషియేటివ్తో పికప్ పాయింట్ వల్ల ఏమవుతుందంటే కస్టమర్కి 0 ETA కాన్సెప్ట్తో యాక్చువల్లీ సో మరింత దగ్గర అవుతాము. సో ఒక హ్యాసెల్ ఫ్రీ కస్టమర్ డైరెక్ట్గా వచ్చి ఇక్కడే పికప్ చేసుకుంటాం, విత్ ఇన్ రైడర్ కూడా వెంటనే అవైలబిలిటీ దొరుకుతుంది. అదేవిధంగా రైల్వే వారి నుంచి కూడా యూటీఏ యాప్ని కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం డైరెక్ట్గా. సో మా దగ్గర ఏదైతే ఉందో 10 lakhs కస్టమర్స్కి కూడా యూటీఏ యాప్ని మేము ప్రమోట్ చేస్తాం. దీని నుంచి ఏంటంటే ఆన్ ది వేలో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మనకి రైల్వే స్టేషన్కి వచ్చే మధ్యలోనే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే రైల్వే టికెట్ని తీసేసుకోవచ్చు వాళ్ళు డైరెక్ట్గా. సో ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి ఈ రైల్వే యాజమాన్యానికి అండ్ డిఆర్ఎం గారికి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఆన్ దట్ యాక్చువల్లీ ఫర్ దిస్ గుడ్ ఇనిషియేటివ్ యాక్చువల్లీ. సో హోప్ కమింగ్ డేస్లో కూడా ఇట్లాంటి ఇంకొన్ని మరిన్ని ఇనిషియేటివ్స్ విల్ కమ్ బ్యాక్ యాక్చువల్లీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లక్షద్వీప్లో పర్యాటక రంగానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కృషి చేస్తామని వెల్లడి. ఫిబ్రవరి 5 నుండి అసెంబ్లీ సమావేశాలు. మొదటి రోజు సభనుద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ కానీ అనకాపల్లి పార్లమెంట్ సీటు ఆశిస్తున్నట్లు పేర్కొన్న టీడీపీ నేత బుద్దా వెంకన్న, టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం శిరసా వహిస్తాడని స్పష్టం. చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై మాజీ మంత్రి వెల్లంపల్లి ఘాటు విమర్శలు. చంద్రబాబు పల్లకి పోయటమే పవన్ అజెండా అని విమర్శ. చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు మానుకోవాలని హితవు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.